ఇది చికెన్ ఫ్రైకి అనమాట. లెగ్ పీస్కి ఈ విధంగా ఘాట్లు పెట్టుకుంటున్నాం అనమాట. చూడండి. వెనక ముందు ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. ఈ లెగ్ పీసులకి ఫ్రైకి అనమాట ఫ్రెండ్స్. చూడండి, దాన్ని గార్నిష్ చేయడానికి దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నమాట. ఈ లెగ్ పీసులు క్లీన్ చేస్తారు అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, దానికి కావాల్సిన పెరుగు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కారం, సాల్ట్, పసుపు, ధనియాల పౌడరు, గరం మసాలా పౌడరు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇదేమో ధనియాల పౌడరు, ఇదేమో జీలకర్ర పౌడర్ అనమాట. ఇదేమో కడిగినాయి అనమాట. ఒక నిమ్మకాయ అనమాట ఫ్రెండ్స్. ఇది ముందుగా పసుపు వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ముందు ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఒక స్పూన్ ధనియాల పౌడర్ అనమాట. ఒక స్పూనుడు జీలకర్ర పౌడర్ అనమాట. గరం మసాలా పౌడర్ కూడా కావాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చికెన్ ఫ్రై అనమాట. ఒక స్పూన్ వేసిన ఒక్కొక్క స్పూనే అన్నీ ఒక్కొక్క స్పూన్ అనమాట ఫ్రెండ్స్. ఇది కారం అన్నమాట. నిమ్మకాయ కూడా పిండేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి. పెరిగి వస్తాం కదా, బిర్యానీకి అయితే పెరుగుతుంది. దీనికి కూడా వేసి వేడంటే కలిపేస్తాం. ఒక స్పూన్ చేద్దాం కారం పౌడర్ కొద్దిగా లూజ్ అయితే కలుపుతాను. అది లాస్ట్లో వేద్దాం. ఫ్రెండ్స్, ఇవన్నీ వేస్తాం కదా, ఇవన్నీ ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. సీతాఫలం తీసుకున్న కదా ఫ్రెండ్స్, ఇది విధంగా అమ్మ కలుపుతుంది అనమాట. దీంట్లో ఏంటంటే ఒక స్పూను కారం ప్లస్ పౌడర్ వేస్తున్నా. చూడండి. చాలా మొత్తం 2 స్పూన్లు అనమాట. ఇలా కలిపేసేసి ఒక అరగంట నానబెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అయితే చూడండి. చేద్దామా?
ఒక స్పూన్ పెరుగు చాలన్నమాట ఫ్రెండ్స్. అది స్పూనున్నర. కొద్దిగా ఆయిల్ పోస్తాం కదా ఫ్రెండ్స్, ఇది కాగుతుంది చూడండి. సో ఆయిల్ మొత్తం పోసేసుకుందాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది చికెన్ జాయింట్ ఫ్రై అన్నమాట. ఆయిల్ కాగింది చూడండి, వేసేస్తుంది. ఓన్లీ జాయింట్స్ అనమాట. ఇప్పుడు ఇది ఈ విధంగా తీసేస్తాం అనమాట ఫ్రెండ్స్. ఫ్రై అయిపోయింది చూడండి. ఈ విధంగా చేస్తారన్నమాట. ఇది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఈ ఫ్రైని. ఫ్రెండ్స్, ఇది చికెన్ జాయింట్ ఫ్రై కదా చూడండి. అన్నీ కలిపేసి పెట్టేసి ఉంచాం కదా, అది ఈ విధంగా ఫ్రై చేస్తాం అన్నమాట. చూడండి, లెగ్ పీస్ని ఇంకోటి వేస్తున్నాం అన్నమాట. చూడండి, లెగ్ పీస్ అన్నమాట. ఈ విధంగా ఫ్రై అవుతుంది అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. ఈ విధంగా ఫ్రై అవుతుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది చికెన్ ఫ్రై అన్నమాట. చికెన్ జాయింట్ ఫ్రై అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఇది ఓన్లీ ఆయిల్లోనే ఫ్రై అవుతుంది అన్నమాట. అన్నీ కలిపేసి ఇది చికెన్ జాయింట్ ఫ్రై కదా చూడండి. అన్నీ కలిపేసి పెట్టేసి ఉంచాం కదా, అది ఈ విధంగా ఫ్రై చేస్తాం అన్నమాట. చూడండి, లెగ్ పీస్ని ఇంకోటి వేస్తున్నాం అన్నమాట. చూడండి, లెగ్ పీస్ అన్నమాట. ఈ విధంగా ఫ్రై అవుతుంది అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. ఈ విధంగా ఫ్రై అవుతుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది చికెన్ ఫ్రై అన్నమాట. చికెన్ జాయింట్ ఫ్రై అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి.
ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా ఫ్రై అవుతుంది అనమాట ఫ్రెండ్స్, చూడండి. ఫ్రెండ్స్ ఇది చికెన్ జాయింట్ ఫ్రైకి మొత్తం అంతా కంప్లీట్గా అయిపోయింది అనమాట ఫ్రెండ్స్, చూడండి. ఇది కనుక నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. ఫ్రై కంప్లీట్ అయిపోయింది నా ఫ్రెండ్స్, చూడండి. చికెన్ ఫ్రై జాయింట్.